కథా కమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. 14th మే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇది నేను చదివినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. అంటే నాకైతే తెలీదు. ఇట్స్ నేషనల్ బటర్ మిల్క్ బిస్కెట్ డే అంట. బటర్ మిల్క్ బిస్కెట్ డే. బిస్కెట్స్ అంటే హెల్దీ కాదు అని అంటారు అందరూ, కానీ బిస్కెట్స్ అంటే చాలామందికి ఇష్టం. ఎవరో కొంతమంది తినరు. నేను మా ఫ్యామిలీలో చూసి మా మదర్ బిస్కెట్స్ అంతగా తినరు. అంతగా కాదు, అసలు తక్కువ. ఎప్పుడు బతిమాలితే తింటారు. బట్ ఐ లవ్ బిస్కెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్. అయితే ఈ స్పెషల్ ఏంటి అంటే లైక్ జనరలీ బిస్కెట్స్కి మనం ప్లఫీనెస్ లేకపోతే మృదువుగా ఉండడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. లైక్ బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా అవి యాడ్ చేస్తుంటాం కదా. యాజ్ ఎ లెవెనింగ్ ఏజెంట్ యాడ్ చేస్తాం. ఈస్ట్ కూడా ఒక్కొక్కసారి యాడ్ చేస్తాం. బట్ ఏ టిపికల్ బటర్ మిల్క్ బిస్కెట్ రెసిపీ కంటైన్స్ ఫ్లోర్ విత్ బటర్ మిల్క్ యాడ్ చేస్తారంట. అంటే బటర్ మిల్క్ యాడ్ చేయడం వల్ల అది క్విక్ బ్రెడ్ అంటే క్విక్గా రైజ్ అవుతుందన్నమాట. ప్లఫీనెస్ త్వరగా వస్తుందని బటర్ మిల్క్ యాడ్ చేస్తారంట. ఇప్పుడు గుర్తొస్తుంది, మనం చిన్నప్పుడు కానీ అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు పెరుగులో బియ్యం కలిపి గ్రైండ్ చేసి అవి కూడా దోశ వేస్తారు కదా, మేబీ అలాగేమో. బట్ ఎనీహౌ ఇట్స్ మే 14th నేషనల్ బటర్ మిల్క్ బిస్కెట్ డే. మరి కథలోకి వెళ్ళిపోదాం. బెకబెక అహంకారం. బెకబెక అహంకారం. ఒక అడవిలో ఒక కొలను ఉంది. నీళ్లు తాగడానికి అడవిలోని జంతువులన్నీ ఆ కొలను దగ్గరకు వస్తూ ఉంటాయి. అందులో ఒక చిన్న చేప పిల్ల ఒడ్డునే ఉంటూ అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చే అన్ని జంతువులను చూస్తూ ఉండేదంట. బాగుంది కదా సీన్. ఆ చేప పిల్ల అంటే కొలను వద్దకు వచ్చే ఆ చేప పిల్ల అంటే కొలను వద్దకు వచ్చే అన్ని జంతువులకి చాలా ఇష్టం అంట ఆ చేప పిల్ల అంటే. ఎందుకంటే బుజ్జి పిల్ల అందరినీ ఇలా చూస్తుంది కదా, అందుకు. చేప పిల్ల అందరితోనూ నవ్వుతూ మాట్లాడి స్నేహంగా ఉండేది. ఒకరోజు చేప పిల్ల ఒడ్డుని ఈదుతూ ఉంటే దానిని ఒక చేప చూసిందంట. ఆ చేప చూసి చేప పిల్లకి చెప్పిందంట, చూడు అక్కడ ఒక కప్ప నిన్నే చూస్తుంది అందంట. ఆ ప్రాంతానికి ఆ కప్ప కొత్తగా వచ్చిందంట. ఆ చేప పిల్లని చూసి కప్ప తన బొంగురు గొంతుతో, చేప పిల్ల, ఒడ్డు దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి రావాలంటే నా అనుమతి తీసుకోవాలని నీకు తెలీదా అని అరిచిందంట. చేప పిల్ల కొంగు తినదంట. తనతో అంత కఠినంగా మాట్లాడే వాళ్ళని ఇంతవరకు అది చూడలేదు. ఎందుకంటే అది బుజ్జిది, అందరికీ అదంటే ఇష్టం కదా. అందుకని కప్ప మాటలు పట్టించుకోకుండా లోనికి వెళ్ళిపోయింది. కానీ కప్ప కూడా నీటిలో దూకి చేప వెనకాలే వెళ్ళిందంట. చేప అయితే అక్వాటిక్ యానిమల్, మరి ఫ్రాగ్ అయితే కప్ప అయితే యాంఫీబియన్ కదా, నీళ్ళల్లో ఉంటుంది, గట్టు మీద కూడా ఉండగలుగుతుంది. మీ చేపలన్నీ అల్పజీవులు తెలుసా, నీటిలో తప్ప మరెక్కడా జీవించలేవు. నన్ను చూడు, నీటిలోనూ ఉంటాను, నేల మీద ఉంటాను అని కప్ప బడాయి మాటలు చెప్పిందంట. ఇవన్నీ విని కూడా చేప పిల్ల మాట్లాడలేదంట. దాంతో కప్పకి ఇంకా కోపం వచ్చిందంట. చూసారా, చిన్న పెద్ద కాదు, మాట్లాడకుండా ఉండటం అనేది ఒక మంచి లక్షణం. ఏయ్ చేప, మీ చేపలకు మాట్లాడటం రాదు, మీరంతా మూగజీవులు. నన్ను చూడు, నేను చక్కగా మాట్లాడుతున్నాను, పాటలు కూడా పాడతాను, బెక 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 అంటూ చేపని విసిగించింది. వెంటనే పెద్దగా నవ్వుతూ, ఏయ్ చేప, నేను నేల మీద రాజుని, నా మాట నీవు వినాలి, ఏంటి నాతో నిర్లక్ష్యంగా ఉంటున్నావు అందంట. మళ్ళీ అంటే చేప పిల్ల అసలు ఏం మాట్లాడట్లేదు, కప్పే అన్నీ మాట్లాడుకుంటుంది. ఇప్పుడు నీవు ఒడ్డుకు రాకపోతే నిన్ను చంపేస్తాను అందంట. ఎందుకంటే కప్ప ఎక్కువ సమయం నీళ్ళల్లో కూడా ఉండలేదు, కానీ చేప ఎప్పటికీ నీళ్ళల్లో ఉండగలుగుతుంది. చేప పిల్ల బెదిరిపోయి కప్ప వెనకాలే ఒడ్డుకు వెళ్ళిందంట. కప్ప ఒడ్డు పైకి దూకి, అప్పుడు చూడు, నేను పాట పాడతాను, అది వింటూ నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు చెప్పిందల్లా వింటూ ఉండాలి, అదే నీ పని అందంట. తన బొంగురు గొంతుతో గట్టిగా పాడటం మొదలెట్టిందంట. కప్ప పాట మనకు తెలిసిందే కదా, బెక 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 అని పాడుతుందంట. ఆ శబ్దానికి ఆ పక్కనే కన్నంలో నిద్రపోతున్నావు
పాము ఉలిక్కిపడి లేచి చిరాగ్గా వచ్చి కప్పని అమాంతం ఎవడ్రాది అని కోపంతో మింగేసిందంట. అంతే, కప్ప బెక బెక బెక. అందుకే అహంకారం ఉండకూడదు. మనకి ఒక మంచి క్వాలిటీ ఉండొచ్చు, సింగింగ్ కానీ ఏదైనా కూడా ఉండొచ్చు, కానీ అది వచ్చు అన్న అహంకారం ఉండకూడదు. అది కూడా మనకన్నా చిన్న జంతువుల మీద కానీ చిన్నవాళ్ళ మీద కానీ అల్ప స్వభావం ఉండకూడదు. లేకపోతే ఏమవుతుంది, ఉంటే కప్పలాగా మనకి కూడా బెక 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 అయిపోతాం. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.